నెల్లూరు జిల్లాలో విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ అట్ ది సేమ్ టైం సిబ్బంది. ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. విద్యార్థులతో వంటలు చేయిస్తున్నారు సిబ్బంది. ప్రతి ఆదివారం చపాతీలు చేయాలని ఆదేశించారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేపి 45 కిలోల పిండితో, ఒకటి కాదు రెండు కాదు 45 కిలోల పిండితో చపాతీలు చేయిస్తున్నారు. విషయం బయటకు చెప్పేందుకు భయపడుతున్నారు విద్యార్థులు. ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరుతో నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టార్చర్ తట్టుకోలేకపోతున్నామని ఆ విద్యార్థులంతా కూడా స్కూల్ నుండి పారిపోతున్నట్టు తెలుస్తోంది. సో మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్ చూడండి. అంతా చెస్ బోర్డు ఆడితే ఎలా ఉంటుందో పిల్లలంతా కలిసి మధ్యలో చెస్ బోర్డు పెట్టుకుని అటువైపు వైపు కూర్చొని ఎలా అయితే ఆడుతూ ఉంటారు ఆ రకంగా కనిపిస్తోంది కదా. కానీ వాళ్ళ చేతిలో పిండి వంటలు ఉన్నాయి. ఆ పిండిని అంతా కూడా చపాతీలుగా మారుస్తున్నారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి రోటీ కోలా ఇచ్చారు. వాటితో 45 కేజీలు చూడండి, ఆ హాల్ మొత్తం నిండిపోయింది. బెంచ్ పైన కూర్చున్నారు. వారందరికీ పిండి ఇచ్చారు. ఆ పిండితో అంతా చపాతీలు చేయాల్సి ఉంటుంది. ఆ చపాతీలను చేసి ఆ టీచర్లు కానివ్వండి ఆ పిల్లలంతా కూడా తినే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకవైపు ఎంత దారుణం అంటే రేపటి రోజున మీ ఇంట్లో పిల్లవాడు, నేను చెప్తున్నాను అక్కడ పనిచేసే టీచర్స్ కానీ సిబ్బందికి ఎవరికైనా, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్స్కి కానివ్వండి, ప్రభుత్వ హాస్టల్స్లో పనిచేసే వార్డెన్స్ కానివ్వండి, మీ పిల్లవాడికి చిన్నగా దెబ్బ తగిలితేనే ఇన్ఫెక్షన్ అయిపోతుంది అయ్యో అని చెప్పి ఎక్కడికో స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు. కనీసం మంచినీళ్ళు తాగాలన్నా గ్లాస్ చేత పట్టుకున్నా కూడా నొప్పి వస్తుందని చెప్పి మీరే చేత్తో గ్లాస్ పట్టుకొని తాగిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాళ్ళని చూస్తే మీకు అంత దారుణంగా అనిపిస్తోందా? మరి మీ దగ్గర ఏమైనా భిక్షాటన కోసం వచ్చారా? మీ దగ్గర ఏమైనా చాకరీ చేయడానికి వచ్చారా? మీ దగ్గర ఏమైనా వాళ్ళు పాలేరుగా ఉండడానికి వచ్చారా? మీ దగ్గర బానిసలుగా వచ్చారా? కాదు కదా. చదువుకుందామని చెప్పి వారి యొక్క దౌర్భాగ్యం, వారి యొక్క ఉన్నటువంటి ఆ పావర్టీ, వారి యొక్క ఉన్నటువంటి డబ్బులు లేకపోవడంతో వారి యొక్క పేదరికమే ఆ రకంగా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ స్కూల్లోకి తీసుకొచ్చింది. వారిని మరింతలా బానిసం చేసి మీ పైశాచికత్వం వారిపై చూపించాలా? దీనికి మీరు చెప్పే పేరేంటంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి నేర్పించండి. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి నేర్పించండి. క్రమశిక్షణ అంటే మీ ఇంట్లో పిల్లవాడికి ఈ రకమైన పనులు నేర్పించండి. కానీ అందరినీ ఒకే చోట గుమికూడించి 45 కిలోల పిండిని చేసి ఆ పిండితో చపాతీలు చేయిస్తారా? సో మీరు చెప్పండి, మీ దగ్గర ఇటువంటి నిజంగానే జరుగుతుంది? చాలా చోట్ల జరుగుతున్నాయి. గతంలో నేను కూడా ఒకటి నా దృష్టికి వచ్చిన సమస్య పైన నేను పట్టాన్చెరులో ఉన్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళాను. జ్యోతిరావుపల్లి స్కూల్కి వెళితే అక్కడ ప్రిన్సిపల్ ఏకంగా అక్కడ ఫుడ్ చెఫ్లు ఎవరైతే ఉంటారో వంట వారంతా కూడా పిల్లలతో పూరీలు కాలిస్తున్నారు. పిల్లల్ని ఆ పూరీలన్నీ తీసి ఆయిల్లో వేయాలి, వారే పూరీలు చేయాలి, వారే సప్లై చేయాలి. అవసరమైతే వాళ్ళే వంటలను కూడా ఆ వంట ఆ వెజల్స్ని కూడా క్లీన్ చేయాలి.